అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం డిఎస్సి తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి వార్తాపత్రికలో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూద్దామండి. కొత్త సర్కార్లోనే డిఎస్సి ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్, జూలై వరకు ఉండదనే డౌట్. దీనికి సంబంధించి మనం పూర్తి వివరణ ఒకసారి చూద్దాం. కొత్త సర్కార్లోనే డిఎస్సి టీఆర్టీ పరీక్షలకు గ్రహణం, ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు, జూలై వరకు ఉండకపోవచ్చు అనేటటువంటి అనుమానం. నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్న డిఎస్సిపై ఇక ఆశలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. డిఎస్సి పరీక్షలు ఇప్పట్లో ఉండేనా అనే సందేహం వారి మదిని తొలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5,089 పోస్టులకు 1,77,502 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినప్పటికీ ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని ఇంతవరకు విద్యాశాఖ ప్రకటించలేదు. ఇదివరకే ఎడిట్ ఆప్షన్ ముగిసిన సెప్టెంబర్ 6న విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్స్ స్వీకరణ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 21 వరకు ఉండగా గడువు పొడిగించి 29వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకున్నారు. ఆన్లైన్లో పరీక్షలు నవంబర్ 20 నుంచి 30 వరకు నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో నవంబర్ 30న ఎన్నికలు ఉండడంతో మొదట్లో ఆ ఒక్కరోజు పరీక్ష వాయిదా వేస్తే సరిపోతుందని విద్యాశాఖ భావించింది. కానీ అభ్యర్థులు ప్రిపరేషన్కు 3 నెలల సమయం కావాలని డిమాండ్ చేయడంతో పరీక్షలను వాయిదా వేశారు. ఫిబ్రవరిలో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా అప్లికేషన్లలో తప్పులు దొరలాయని ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరగా విద్యాశాఖ ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. రైట్ అండి. అంటే మొత్తం మీద కొత్త సర్కార్లోనే డిఎస్సి ఇప్పుడు కొత్తగా మనకి నవంబర్ 30న ఎలక్షన్స్ జరుగుతుంది. డిసెంబర్ 3 తారీఖున ఎలక్షన్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాతనే డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి అంశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పరీక్షలపై డైలామా. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడై కొత్త ప్రభుత్వం ఏర్పడనుండడంతో పరీక్షల షెడ్యూల్ ఇప్పుడు ఇస్తే ఆ తేదీల్లో కొత్త ప్రభుత్వం వస్తే పరీక్షలపై ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు పరీక్షల షెడ్యూల్ ఇవ్వడం ఎందుకనే యోచనలో ఉన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే మళ్ళీ వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినా అనేక కొత్త నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్ది రోజులు ఆగడమే మేలని విద్యాశాఖ భావిస్తుంది. ఫిబ్రవరిలో డిఎస్సి నిర్వహించకుంటే మార్చి ఏప్రిల్లో 10th ఇంటర్ పరీక్షలు, లోక్సభ ఎన్నికల హడావిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో జూలై వరకు పరీక్షలు ఉండేటటువంటి అవకాశం లేదని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ వారం 10 రోజుల్లో నిర్ణయం రాకుంటే ఇక కొత్త ప్రభుత్వంలోనే పరీక్షల షెడ్యూల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని స్పష్టమవుతుంది. రైట్ అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.